నేను ఆసియా సంస్థ అనేది ఈ సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానంగా మా లక్ష్యం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పుస్తక పఠనం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా మోటివేషన్ చాలా అవసరం. మీరు 12థ్ ఫెయిల్ సినిమా చూసే ఉంటారు. అందులో ఆయనకి ఆళ్ళ ఊర్లో డీఎస్‌పీ అనే వచ్చారు. నిజాయితీ గల ఆఫీసర్. అతన్ని చూసి నేను ఐపీఎస్ అయితే బావుంటది. ఇతనిలాగా నిజాయితీగా వర్క్ చేయాలని చెప్పి ఆయన ఢిల్లీ ఎళ్లి ఎన్నో కష్టాలు పడ్డారు. దానికి కారణం అక్కడ మోటివేషన్ మాట. అలాగే మనకి పుస్తక పఠనం అనేది నేడు తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయిందంటే, మనం అరచేతుల్లో సుమారు 30, 40 వేలు పెట్టి ఫోన్ కొంటున్నాం. దానివల్ల విజ్ఞానం వస్తుందంటే, నేనైతే వినియోగించుకుంటే విజ్ఞానం వస్తది. కానీ అందులో అయితే ఎవరు వినియోగించుకోవట్లేదు. చెడు వరకే ఉపయోగిస్తున్నారు ఆ మొబైల్ ఫోన్‌ని. అది చూసుకొని చాలామంది ఇప్పుడున్న లాస్ట్ 5 ఇయర్స్‌లో చూస్తే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు అనేక మంది యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీకందరికీ పేపర్‌లో చూస్తున్నారో లేదో రోజును మొన్న రీసెంట్‌లీ ఒక అబ్బాయి మరి చెప్పనది చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో ఎవరికీ తెలీదు. అంటే దానికున్న ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఒక ఇది వాళ్ళు ఎవరిలో కోల్పోతున్నారు. ఇప్పుడేంటంటే ప్రధాన లక్ష్యం అంటే పుస్తక పఠనం. ఈ పుస్తక పఠనం అనేది మనకి పెద్దలు చెప్పినట్టు చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటి ఒక మహాకవి చెప్పాడాయన. చూడండి అందులో "నువ్వు వేసుకున్న బట్ట కాదురా బాబు నిన్ను జీవితాన్ని మార్చేది పుస్తకం కొనుక్కో" అన్నాడాయన. కానీ నేడెవడు పాటిస్తున్నాడా? ఎవ్వరు లేదు. అయితే ఈ పుస్తకాలు పడడం వల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే డెఫినెట్‌గా ఉపయోగం ఉంది. ఎందుకంటే పుస్తకాన్ని మనం చదివితే మన జీవితాలు మారుతాయి. పుస్తకం మన జీవితాన్ని మారుస్తది. 100 మంది స్నేహితులతో సమానం ఒక పుస్తకం. పుస్తక పఠనం చేస్తే మాత్రం నీ మైండ్ పవర్ ఏంటంటే పెరుగుతది. నువ్వు ఆలోచించే విధానంలో పుస్తకాలు మనకు నేర్పిస్తాయి. అటువంటి పుస్తకాలు ఈరోజు సెదలు పడుతున్నాయి. ఇన్ని వేల కోట్ల పుస్తకాలున్నాయి. మహాకవులందరూ రాశారు. పుస్తకం చదవాలంటే మన స్వామి వివేకానంద గురించి చదవాలంటే పుస్తకం చదవాలి. ఓ మహాత్మా గాంధీ గారిని చదవాలంటే పుస్తకం చదవాలి. ఒక సుభాష్ చంద్రబోస్ గురించి చదవాలంటే తెలుసుకోవాలంటే పుస్తక పఠనం చేయాలి. అవి తెలుసుకుంటేనే మనకి వాళ్ళ గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకు తెలుస్తది. నేడు డిగ్రీ చదువుతున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పరా బాబు అంటే ఏమీ తెలీదు. అరబిందో గారు స్వాతంత్ర సమరయోధుల్లో అతను ఒక జీవితాన్ని పెట్టారు. అతని గురించి ఎవరికైనా తెలుసమ్మా? నీకేమైనా తెలుసా? ఎవరికీ తెలీదు. చూడండి డిగ్రీ వాళ్ళు మీకు 10థ్ క్లాస్ చదువుతుంది, మిమ్మల్ని ఒగ్గియండి. ఈరోజు డిగ్రీ వాళ్ళకి కూడా తెలీదు. మన దేశం మన దౌర్భాగ్యం ఎంత దారుణంగా చూడండి. మన దేశం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలుసుకోవాల్సిన అసమర్థలో మన నేటి యువతరం ఉంది. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఒక సుభాష్ చంద్రబోస్ ఒక దేశానికి ఒక సైనికంగా ఇది ఏర్పాటు చేశారు సుభాష్ చంద్రబోస్. ఆ! వీర ఇది ఆయన. అలా ఒక భగత్ సింగ్ 25 సంవత్సరాలకే తన దేశం గురించి ప్రాణత్యాగం చేశారు భగత్ సింగ్. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే పుస్తక పఠనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. పుస్తకాలు చదవడం మీ జీవితంలో ఒక భాగం కావాలి. తప్పనిసరిగా రోజుకు 2 గంటలు. పుస్తకాలనేది మీ ఫాదర్‌కో, మీ 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 నాన్నగారికి బయటికెళ్తే నాన్న నాకు ఒక మంచి పుస్తకం కొన్నానని చెప్పండి. ఆయన మనసు ఎంత ఇదిగా ఉంటదో చూడండి. నేడు తల్లిదండ్రులు గౌరవించే పిల్లలు లేరు. అలాగే ఉపాధ్యాయుని గౌరవించే విద్యార్థులు కరువవుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనం మారుతున్న జీవన శైలి. మనం ఏవో అనుకుంటున్నాం. ఫ్యాషన్ అనుకుంటున్నాం. ఇప్పుడు మేము అందరికి పిలువురా బాబు మంచి విషయాన్ని చెప్తాను రండిరా బాబు అంటే ఒకడు అటు పరిగెడతాడు, ఒకడు ఇటు పరిగెడతాడు. ఏందిరా మీకు డబ్బులు అడిగామా? విజ్ఞానం ఎక్కడున్నా సరే మనం వెళ్లి తెలుసుకోవాలన్న పని ఎంతైనా మనకుంది. ఈరోజు తల్లిదండ్రులు గౌరవించుకునే స్థితిలో మనం లేము. తల్లిదండ్రులు చెప్పిన మాట వినే పరిస్థితిలో మనం లేమంటే కారణం పుస్తక పఠనం చేయకపోవడం వల్లే. చాలామంది చదవడం రాదు. 10వ తరగతి చదువుతున్న పిల్లలకి నేను చాలా స్కూల్ తిరిగానమ్మా. చాలా విలేజ్ తిరిగాను సుమారు. అవి నేను చెప్పను నాకు రికార్డ్ కాదు. నేను అంటే మోటివేషన్ అంటే మన లైబ్రరీ వెళ్ళిన ద్వారా వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారనేది నేను ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉంటాను. 10వ తరగతి మొన్న ఒక స్కూల్‌కెళ్ళాను. ఈ పేరు చదవలేకపోతున్నాడు. స్వామి వివేకానంద పేరు చదవలేకపోతున్నాడు 10థ్ క్లాస్ అబ్బాయి. మనం దేన్ని చదువుతున్నాం? చెప్పండి. చదువంటే ఏంటి ఫ్యాషనా? కాదే. మన జీవితాన్ని మార్చేది చదువు. మనం పేదరికం నుంచి పుట్టొచ్చు. కానీ పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒకటే మార్గం. ఈరోజు మీకు చెప్పిన 12థ్ ఫెయిల్ అనే ఒక ఆయన పేదరికంలో పుట్టాడు. కానీ పేదరికాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ఢిల్లీ ఎళ్లి అనేక కష్టాలు పడి ఐపీఎస్ సంపాదించాడు. అంటే చూడండి. ఈరోజు ఆయనకి సుమారు ఒక జిల్లా స్థాయిలో సెల్యూట్ చేసే ఆయన కింద ఎంతోమంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో పని చెప్తూ ఉంటాడు. దానికి అక్కడ కారణం ఏంటి? చదువు. ఈ మధ్య 'సార్' సినిమా మీరు చూసారో లేదో? చూడండి ఒక చదువు రాని వాడిని అటు సంపాదిస్తాడు కోట్లు. కానీ ఒక ఎస్సీ గారు వచ్చేసరికి "ఒరేయ్ నువ్వు లెగరా" అని సార్ సెల్యూట్ చేసి కుర్చీ ఏస్తారు.
కారణం చదువు. కానీ ఇది తెలుసుకోవాలి ఎంతమంది? చాలామంది తెలుసుకోరు. చదువే, స్కూల్కి వెళ్తే టీచర్ బాధో, మ్యాథ్స్ అర్థం కాక, ఇంగ్లీష్ అర్థం కాక నానా ఇబ్బంది పడుతున్నాను నేడు విద్యార్థులందరూ కూడా. మనం సరిగ్గా చదువుకోవాలి. ఇవన్నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ మానవుడు తయారు చేసినవే సిద్ధాంతాలు. కానీ మనం మానవులమే. మనం నేర్చుకునే ఒక సమయం వేచిస్తే తప్పనిసరిగా మనం నేర్చుకోగలుగుతాం, అంతే కదా. కానీ మనం దాని మీద దృష్టి పెట్టట్లేదు, అంతే కదమ్మా. దృష్టి అనేది పెట్టట్లేదు. చెడు వైపు మార్గాలు ఎక్కువ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈరోజు చాలామంది 9th క్లాసు 10th క్లాస్ పిల్లలు చాలా చెడు వ్యసనాలు ఫాలో అయిపోయి జీవితాలు కోల్పోతున్నారు. దేనికి? అది మనకు అవసరం లేదు కదా. మనముగా పుస్తకాల్లో ఒక రోల్ మోడల్ చేసుకుంటే మన జీవితాలు తప్పనిసరిగా మారుతాయి. మీరు ఒకసారి రోజుకు 2 గంటలు మీరు ఏదైతే తెలుగులో, ఫస్ట్ తెలుగు రాదు మనకి, తెలుగు రాకపోయిన పరిస్థితులు ఈరోజు ఉన్నాం మనం. చెప్పండి. మన భాష మనం నేర్చుకుంటే ఇతర భాషలు మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంటాయి. తెలుగు రాని పరిస్థితులు ఈరోజు చదవలేని పరిస్థితులు మనం ఉన్నాం. ఫస్ట్ మీకు నేనేం చెప్పిందంటే తప్పనిసరిగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చదవడం అనేది అలవాటు చేసుకోండి. మీకు తెలుగు రాకపోతే ఆ పదాలు రాసుకొని అవి చదువుకొని ఏంటి అలా మీరు కష్టపడాలి. మీ గురించి మీరు కష్టపడాలి. మీ గురించి మీరు కష్టపడితే మీకు ఎప్పుడైనా సరే ఫలితం అనేది మీ వెంటే ఉంటుంది. కష్టపడడం నేర్చుకోవాలి. ఆటలు అనేది ఒక భాగం. అది కూడా జీవితాంతం సెలవు వచ్చింది కదా, ఉదయం నుంచి సాయంత్రం ఆడడం కాదు. ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళకి సహాయం చేయాలి. ఆటోమేటిక్ మీకు హెల్ప్ చేస్తే మీ మీద ఎనలేనటువంటి ప్రేమ పెరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ పనిలో ఒక భాగం కావాలి మీరు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఆడుకొని ఈ చదువు అనేది ఎప్పుడైతే మీరు వెనుకబడుతున్నారో అది డెఫినెట్గా అది ఆ సమయం కానీ వేచిస్తే కానీ తప్పనిసరిగా మీరు నేర్చుకుంటారు. మీ భవిష్యత్తుకి మీరే మిమ్మల్ని మార్చుకునేది మీరే, ఎవరు మార్చరు. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తాడు తప్ప మీ బుర్రలోకి దూరిపోయి ఇలా చేయి అలా చేయని చెప్పలేరు. మీ 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 బ్రెయిన్ మీరు మార్చుకోవాలి. మీ ఆలోచనలు మీరే మార్చుకోవాలి. మీరు ఎక్కడ ఏమవ్వాలన్నా సరే, ఐపీఎస్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా సరే, మీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా పదును పెడితే తప్పనిసరిగా మీరు అనుకునేది అవుతారు. ఇది సత్యం. అర్థమైందా? ఓకే. ఈ యొక్క సుమారు ఈరోజు మీ అందరూ చదవండి. మీరు ఎంతసేపు చదివితే అంతసేపు నేను ఉంటాను ఇక్కడ.